నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాచ్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమై ఏడాది గడిచింది. ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అందుకున్న ప్రశంసలు, ఎదుర్కొన్న విమర్శలు సమాహారమే ప్రోగ్రెస్ రిపోర్ట్ తరహాలో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అసలు కూటమిగా ఏర్పాటు కావడమే ఒక విజయంగా మనం భావించాలి. పవర్ స్టార్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించి కోట్లాది అభిమానుల గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో పరిపాలనా అనుభవం సంపాదించి విజనరీ లీడర్గా పేరు పొందిన నారా చంద్రబాబు నాయుడు, యువగళం పేరుతో ఊరూరా తిరిగి యువత తాలూకు నాడిని పసిగట్టిన లోకేష్, వీరు ముగ్గురు ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు కావటం అనేది అప్పట్లో ఒక సంచలనంగానే మారింది. భిన్న రాజకీయ అభిప్రాయాలున్న ఈ మూడు పార్టీలు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అయినప్పటికీ కొన్ని కారణాల చేత వీరు ముగ్గురు ఒకటిగా కూటమిగా ఏర్పాటై ఎన్నికల్లోకి రావటం అనేది ఒక విజయంగా మనం భావించాలి. వీటికి తోడు సూపర్ 6 అని ఒక అద్భుతమైన ప్రణాళికలను వాడు తీసుకొచ్చి ఎన్నికల హామీలో చెప్పడం అనేది ప్రజలను బాగా ఆకర్షించిందనే చెప్పాలి. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కొన్ని సక్సెస్ఫుల్ హామీలను అందులో కూర్చున్నప్పటికీ గతంలో నవరత్నాలు పేరిట జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే ఎక్కువ మేము సహాయం చేయగలమని నిరూపించడానికి సూక్ష్మంలో మోక్షంలాగా సూపర్ 6 హామీలతో ముందుకు రావటం రెండో విజయంగా మనం భావించాలి. ఈ సూపర్ 6లో ముఖ్యంగా అమ్మకు వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉంటాయి అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి మాత్రం, ఇంట్లో ఒక్కరికి మాత్రం 15 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి 15,000 చొప్పున, 5గురు ఉంటే 1,00,000, 75,000 అని ఇలా లెక్కలు చెప్పుకుంటూ వచ్చి ప్రజల్ని ఆకర్షించగలిగారు. అది బాగానే పనిచేసినట్టుంది. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది యువత, నిరుద్యోగ యువత, సో వాళ్లకు ఇంకొక ఆశ చూపించారు. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో పూర్తి చేస్తామని, అంటే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా భర్తీ చేస్తామని. ఒకవేళ ఉద్యోగాలుగా భర్తీ చేయటం ఆలస్యమైతే ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థికి, అంటే నిరుద్యోగ విద్యార్థికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిగా అందిస్తామని మరో వాగ్దానం చేయడంతో యువత అంతా ఆకర్షితులయ్యారు. అలాగే ముఖ్యంగా మహిళల విషయంలోకి వచ్చేసరికి ఏడాదికి 3 సిలిండర్లు, రోజు రోజుకు రేట్లు పెరిగిపోతుండటంతో అది బండ, దాన్ని అంటారు గ్యాస్ బండ అనేది గుదిబండగా తయారైన నేపథ్యంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు, అంటే వాగ్దానం చేశారు. అది కూడా బాగానే ఆకర్షించింది. మహిళలకు, వృద్ధులకు, అంటే సీనియర్ సిటిజన్స్కు, అలాగే వికలాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ఇంకొక హామీగా కూడా ఈ సూపర్ 6లో పెట్టడం జరిగింది. అలాగే రైతులకు ప్రతి ఏడాది 20,000 రూపాయలు సహాయం చేస్తామనేది, గతంలో 13,500 ఎంతో ఉంటే దాన్ని 20,000గా మారుస్తామని చెప్పి ఇంకొక హామీని కూడా వాళ్ళు చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద, ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఇప్పటికే సామాజిక పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తున్న దానికి అదనంగా ఇంకా మహిళలు కొంతమంది ఒక వయసు రీత్యా, ఒక వయసు మధ్యలో ఉన్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధిగా ఇస్తామని చెప్పి ఇంకో హామీ. ఇలా సూపర్ 6 హామీలు ఇవ్వగానే సూపర్ అనుకుని ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు. సో అది అంటే మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికలను రూపొందించడంలోనే చాలా సక్సెస్ అయ్యారని చెప్పి మనం అనుకోవాలి. ఇక వచ్చి రావడంతో డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి అమరావతి, దానిని ఒక విశ్వనగరంగా తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. ఎప్పటి నుంచో ఆయన కలలుగంటూ వస్తున్నారు. సో దానిని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చి రావడంతోనే అక్కడున్న అదేమంటారు, వీడింగ్ అంటారు కదా, మొక్కలు అవన్నీ తీసేసేసి
అప్పుడే సెంట్రల్ లైటింగ్ పెట్టేసేసి మొత్తానికి ఒక షేప్ తీసుకొచ్చారు వచ్చిన కొన్ని రోజుల్లోని. ఇక కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో అటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని, ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ రుణాలు ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని సాధించారు. ఇప్పుడు అమరావతిని చకచక నిర్మాణం సాగించడానికి పట్టాలెక్కించారు. అదే విషయం మీద మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని రెండోసారి ఇక్కడ ఆహ్వానించి పునర్నిర్మాణ పనులకు మళ్ళా శ్రీకారం చుట్టించే బాధ్యతను కూడా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఇది ఒక సక్సెస్ఫుల్ యాక్టివిటీగా మనం చెప్పాం. అలాగే పోలవరం మరో డ్రీమ్ ప్రాజెక్ట్. సో పోలవరం ఎందుకు ఆలస్యమైంది, ఎవరి హయాంలో ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభం కావట్లేదు, గత పాలనలో ఎందుకు ఇలా జరిగింది, డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతింది, ఈ ఈ ఈ పూర్వపురాలను ప్రక్కన పెడితే ఇప్పుడు చకచక అడుగులు వేయడానికి, కేంద్రాన్ని ఒప్పించడానికి పూర్తి నిధులు ఇచ్చి పోలవరాన్ని అతి తొందరలో పూర్తి చేయడానికి హామీ పొందడం అనేది జరిగింది. అది జరుగుతుంది కూడా. సో అదొకటి. ఇక పారిశ్రామిక అభివృద్ధి విషయంలోకి వచ్చేసరికి పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి పారిపోయారని చెప్పుకుంటున్న కొంతమందిని మళ్ళా తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. సో ప్రోత్సాహకాలు ఎక్కువ ఇస్తూ, అంటే సింగిల్ విండో ద్వారా మీరు ఎలాంటి రెడ్ టేపిజం అంటే మీకు అడ్డంకులు అలాంటివి ఏమీ లేకుండా మీరు దరఖాస్తు చేసిన వెంటనే మీకు భూములు కేటాయిస్తాం, కేటాయించిన తర్వాత మీరు ప్రారంభించడమే తరువాయి అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టుబడులను ఆకర్షించేదానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టే మనకు అనిపిస్తుంది. ఇక భోగాపురం విషయంలో ఇప్పటికే అది నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణంలో ఉన్న భోగాపురాన్ని మరికొంత ల్యాండ్స్, ఇంకా కొన్ని భూములు దానికి కేటాయించి అంతర్జాతీయంగా వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని రూపొందించడానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అది చకచక ఆ పనులు కూడా జరుగుతుంది. ఇక ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీగా అమరావతిని రూపుదిద్దే క్రమంలో అక్కడ మరో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తేవాలనే నిర్ణయానికి కూడా దానికి సంబంధించి భూములను కూడా కేటాయించడానికి సమాయత్తమైనట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే దేశం మొత్తంలోని రాష్ట్రాల నగరాలను కలిపేలాగా ఒక ప్రసిద్ధిగాంచిన రైల్వే స్టేషన్ కూడా అక్కడి నుంచి అమరావతి నుంచి ప్రారంభించాలనేది ఇంకొక నిర్ణయంగా చెప్పుకోవాలి. ఇక అమరావతిని విస్తరింపజేయడానికి లేకపోతే ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్ని అక్కడ ఆకర్షించడానికి సో ఇంకొన్ని పరిశ్రమలు, ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ లాంటి ఐటీ ఆధారిత ప్రోత్సాహకాలన్నీ ప్రకటించి దానికి మళ్ళీ రైతులు ఒక 40,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు సుముఖత చూపేలాగా చేయటం కూడా ఇంకొక సక్సెస్ఫుల్ దీనిగానే మనం చెప్పుకోవాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లు ఇస్తున్నారు కదా, దాన్ని గతంలో 3,750 అంత వస్తే రాగానే 4,000 చేశారు. ఆ 4,000 రూపాయలు నెల మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ఈ విషయంలో మాత్రం బాగానే సక్సెస్ఫుల్ అయింది. ఇక ఎందరో పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎదురు చూసిన అన్నా క్యాంటీన్లు, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరుతో కూడా ఈ క్యాంటీన్లు ప్రారంభించి అన్నార్తుల ఆకలిని తీర్చడానికి ప్రయత్నం చేశారు. ఇది కూడా ఒక సక్సెస్ఫుల్ అనుకోవాలి. అలాగే మత్స్యకారులకు కూడా సాయం చేయటంలో ఈ ప్రభుత్వం సఫలీకృతమైందని భావించాలి. అంటే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో పాజిటివ్ అంశాలకు వస్తే దీన్ని కూడా మనం ప్రస్తావించాల్సిన ఉంది. అలాగే P4 అనే ఒక పెద్ద కాన్సెప్ట్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్స్ అన్నీ కొంచెం విపరీతంగా అంటే భిన్నంగా ఉంటాయి మిగతా వాళ్ళతో కనిపిస్తే. పేదరిక నిర్మూలన కోసం ఈ P4 అనే కాన్సెప్ట్, అంటే బాగా ధనికులు పేదవాళ్ళను హక్కును చేర్చుకుని వాళ్ళకి ఏదైనా సాయం చేసి ప్రోత్సాహాలు అందించడానికి ఈ P4 కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అది ఒకటి కూడా సక్సెస్ఫుల్గానే 90% సబ్సిడీతో రైతులకు విత్తనాలు అందించడం కానీ, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్తో వ్యవసాయం చేసుకునే దానికి వాళ్ళు సామాగ్రి కొనుక్కుంటారంటే 90% డిస్కౌంట్, సబ్సిడీ ఇచ్చేదానికి కూడా ఒక కార్యక్రమం రూపొందించారు. ఇక
పెండింగ్‌లో ఉన్న ఉత్తరాంధ్ర కేంద్రానికి సంబంధించిన మన జోన్ అంటాం కదా! రైల్వే జోన్ అది ఎప్పటినుంచో డిస్కషన్‌లో ఉంది. గత ప్రభుత్వం కూడా దానికి స్థలాన్ని కేటాయించింది. అయినప్పటికీ దాని మీద ఏదో సందిగ్ధం ఏర్పడి ఇప్పుడు అది కొంచెం పట్టాలెక్కినట్టు కనిపిస్తుంది. దానికి మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే దానికి ఈ మధ్య ఒక డీఆర్ఎంని కూడా వేసినట్టు, జనరల్ మేనేజర్‌ని కూడా వేసినట్టుగా మనకి సమాచారం ఉంది. అలాగే కడపలో స్టీల్ ప్లాంట్ అత్యంత త్వరితగతిన ప్రారంభించడానికి కూడా మహానాడులో ఆయన ఒక ప్రకటన చేశారు. త్వరలో అది కూడా పట్టాలెక్కుతుందని చెప్పి. ఇవి కొన్ని విజయాలుగా, కొన్ని ఆయన కూటమి ప్రభుత్వం సక్సెస్‌ఫుల్ ఫార్ములాగా కొన్ని చెప్పుకుంటే, ఇది నాణ్యానికి ఒకవైపులా ఉంటే, మరోవైపు కొన్ని మరకలు కూడా ఉన్నట్టు. ఇందాక మనం చెప్పినప్పుడు ప్రశంసలే కాదు, విమర్శలు కూడా తప్పనిసరిగా ఉంటాయి. అవి కారణాలు ఏమైనా కూడా అవి హైలైట్ అవ్వడానికి కొంత కూటమి ప్రభుత్వమే కారణమని కూడా మనం చెప్పుకోవాలి. వాటిలో ముఖ్యంగా హోంశాఖ వైఫల్యాల గురించి. అంటే అతివృష్టి, అనావృష్టిలాగా హోంశాఖ తయారైపోయింది. సో, మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక చోట జరిగితే దాని మీద డిస్కషన్ చేసేలోపే మరొక మూలలో మరొకటి జరుగుతుంది. అసలు దాన్ని అరికట్టలేని పరిస్థితి హోంశాఖకు వచ్చింది. ఒక దశలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా మనస్తాపం చెంది నేనే లాగేసుకుంటాను, లేకపోతే హోంశాఖ మంత్రి నేనైతే మాత్రం అనేదాకా వెళ్ళిందంటే హోంశాఖ ఎంత వైఫల్యం చెందిందో మనం భావించవచ్చు. సో, అక్కడ ఇంకోటేంటంటే అత్యుత్సాహం కొన్ని చోట్ల ఇటీవల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలీసులకు నేను మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను, ఆగడాలు చేసేవాడిని ఎవరిని వదలొద్దు అని చెప్పి ఆయన ఒక హామీ కూడా ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఆయన కూడా గుర్తించారు హోంశాఖ సరిగా పనిచేయట్లేదు, లేకపోతే పోలీసులు అయితే అతిగా చేయటం, లేకపోతే ఏం చేయకుండా కూర్చోటం లాంటిది. పైగా ఈ మధ్య కాలంలో ఒకటి సెన్సేషన్ అయింది ఏంటంటే, మన గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో ఒక ముగ్గురు యువకుల్ని తాలిబాన్ తరహాలో వీధుల్లోకి తీసుకొచ్చి కొట్టడం అనేది చాలా పెద్ద విమర్శలకు తావిచ్చింది. ఇది జాతీయ మానవ హక్కుల సంఘం కూడా దాని మీద రియాక్ట్ అయ్యి రాష్ట్ర డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు, దాని తాలూకు నివేదికను అర్జెంటుగా మాకు పంపించండి అని చెప్పి చేసిన దానితో. సో, ఇది హోంశాఖకు సంబంధించింది. ఇక సూపర్ 6 ఇందాక మనం చెప్పుకున్న సూపర్ 6 సూపర్ 6ని చూసి ప్రజలు ఓట్లు వేసి కూటమికి పాలన చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ సూపర్ 6లో గ్యాస్ సిలిండర్, అదే దీపం పథకం అంటారు కదా, దాంట్లో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. రెండో దానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ఉన్నాయి. అలాగే అమ్మకు వందనం పేరుతో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా విద్యార్థులను సంఖ్యను బట్టి అమ్మల ఖాతాల్లో డబ్బులు వేసినట్టు. ఇవి తప్ప మిగతా వాటి జోలికి వెళ్ళినట్టు. వాటిలో ముఖ్యంగా నిరుద్యోగ భృతి. సంవత్సరం గడిచింది. సంవత్సరం నుంచి నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. అఫ్కోర్స్ ఒక డిఎస్సి వేశారు. మెగా అంటే దాదాపు 40,000-50,000 అనుకున్నారు, కానీ 14,000-15,000తో మెగా డిఎస్సిని ఒకటి ప్రకటించారు. అది దానికి ఎగ్జామినేషన్ కూడా అని బహుశా అది పట్టాలెక్కితే కొంతమందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. సరే, కానీ అప్పటిదాకా 3,000 ఇస్తామన్న సంగతి, నిరుద్యోగ భృతి సంగతి ఏంటి అనేది కొంచెం అది ఆలోచించాల్సిన అంశమే. ఇక ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తారన్నారు కదా, దాన్ని ఊసి ఎత్తట్లేదు. అసలు అది అమలు చేస్తారా లేదో అనే అంశం కూడా ప్రస్తావనకు రావటం లేదు. సో, ఇది కూడా ఒక నెగటివ్ ఆస్పెక్ట్గానే మనం చూడాలి. ఇక కక్ష సాధింపుల విషయంలో విపక్షాలను చాలా ఇబ్బందులు పెడుతున్నాయనే విమర్శ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద కేసుల మీద కేసులు. ఒక కేసు విషయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ దానికి స్టే ఆర్డర్ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక కేసు, ఇలాగ రకరకాల ముప్పు తిప్పులు పెట్టడం ద్వారా కొంత విమర్శను మూట కట్టుకున్నదని చెప్పాలి. వాళ్ళు తప్పిదాలు చేశారు. ఆ తప్పిదాలు రుజువైతేనే కదా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో పెడతారు. తర్వాత అఫ్కోర్స్ వాళ్ళు ఎలాగో బెయిల్ మీద బయటికి రావడం జరుగుతుంది. ఇక ఐఏఎస్లు, ఐపీఎస్లు గత ప్రభుత్వంతో అంటగాగిన ఒక నెపంతో వాళ్ళని కూడా తీసుకెళ్లి లోపల వేయటం కూడా కొంత విమర్శలకు తావిచ్చిందనే చెప్పాలి. ఇక
కొత్త పరిశ్రమల స్థాపన విషయంలోకి వచ్చేసరికి అనేక సంస్థలతో ఎంఓయూలు గురించుకుంటూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఏ సంస్థ తన తాలూకు ఒక టీసీఎస్, టాటా సంస్థ టీసీఎస్ అనేది గతంలో జరిగిన ఒప్పందం. అది ఒక్కటి మినహా మిగతావి అంత ముందుకు వచ్చినట్టు కనిపించలేదు. మహానాడులో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక ప్రకటన చేశారు. జిందాల్ ఫ్యాక్టరీ అక్కడ కడపలో ప్రారంభమవుతుంది, కొన్ని రోజుల్లోనే దానికి లాంఛనప్రాయంగా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అని చెప్పారు రోజుల్లో. కానీ ఇప్పుడు మాసం గడిచిపోయినా కూడా దాని ప్రస్తావన కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితి ఉంది. సో ఇక్కడ మాటల వరకే పరిమితం అవుతున్నారు తప్ప అవి చేతల్లోకి రావట్లేదని కూడా ఇక ప్రతిపక్షంలో ఉండగా స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ త్యాగాల ఫలితంగా వచ్చిన ఒక స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వమని చెప్పి ధర్నాల్లో కూర్చొని లేకపోతే హామీలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఊసే ఎత్తటం లేదు. పైగా ఇప్పుడు చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి కనుక కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే అవకాశం ఉన్నా కూడా దానివైపు చూడటం లేదనే విమర్శ ఒకటి ఉంది. అది కూడా ఈ నెగిటివ్ ఆస్పెక్ట్లుగానే మనం భరించాలి. ఇక మెడికల్ కాలేజీల విషయంలోకి వచ్చేసరికి గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలనే ఉద్దేశంతో 13 మెడికల్ కాలేజీలకు అనుమతి సంపాదించి దాదాపు 6-7 కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించి కొన్ని నిర్మాణ దశలో, అంటే దాదాపు పూర్తయిన దశలో ఉన్న వాటిని కొనసాగించకుండా వాటిని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడం అనేది గతంలో పాలకుల మీద కోపం ఉంటే ఉండొచ్చు. కానీ మెడికల్ కాలేజీలు ప్రజలకు పనికొస్తాయి, ముఖ్యంగా మన విద్యార్థులు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే చదువుకునే అవకాశం కలుగుతుంది, అది లేకుండా చేస్తున్నారనే ఒక విమర్శ కూడా. ఇక ఇంటికి ప్రతి వీధికి వచ్చి రేషన్ అందించే వాహనాల విషయంలో కూడా కొంత విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే 9,000 పైచిలుకు ఉన్న వాహనాలను పూర్తిగా పక్కన పెట్టేసేసి మళ్ళా ఈ రేషన్ దుకాణాల ఆ ప్రక్రియకు మళ్ళీ ప్రారంభించడం అనేది కొంత విమర్శలకు తావి. అంటే దానిలో దుబారాన్ని తగ్గించడానికే మేము మళ్ళీ ఆ పాత పద్ధతినే తీసుకొచ్చామని చెప్పడం అనేది అంత సమంజసంగా ఎక్కువ మంది దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ పదే చెప్పడం అనేది కూడా ఒకటి ప్రముఖంగా మనకు వినిపించింది. అయితే 5 ఏళ్లలో 20 లక్షలు అయితే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఏడాది గడిచిపోయింది కనుక ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అని ప్రశ్నించడం మొదలైంది. సో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి నేతల పైన ఉంది. సో అంటే ఉద్యోగాలు ఇవ్వనంతకాలం మేము భృతి ఇస్తామని చెప్పారు కదా, ఆ భృతి అయినా ఇవ్వండి, లేకపోతే ఉద్యోగాలు అన్న 4 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో మీరు చెప్పిన సంఖ్య ప్రకారమే కావాలి కదా, అవి ఎందుకు రాలేదు అనేది. సో జగన్ జమానాలో ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. అప్పులు చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ అప్పుల పాపాన్ని ఇప్పుడు మేము భరిస్తున్నాము, అందువలనే పథకాలు మేము ప్రవేశపెట్టలేకపోతున్నాము అని చెప్పి తప్పుకునే ప్రయత్నం చేయటం కూడా పెద్ద విమర్శగా ఇక్కడ మనం భావించాలి. ఎందువలనంటే ఎన్నికల ప్రణాళికలు రూపొందించినప్పుడు, ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా, తెలిసినప్పుడు అన్ని హామీలు ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, మా విజనరీ ప్రకారం సంపద సృష్టించి మీకు ఈ పథకాలన్నీ అమలు చేయగలుగుతామని చెప్పినట్టు కదా. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరి మీదో ఆ నెపాన్ని మోపడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నమాట. ఈ ప్రశ్నలంటికి సమాధానం చెప్పడానికి మరో 4 ఏళ్ల కాలం ఉంది కనుక మరి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్. మనం సంవత్సరం గడవగానే మొత్తం చేసేయాలి అని చెప్పుకోవడం అనేది కొంత అత్యుత్సాహంగానే అనిపిస్తుంది. ఏడాది పాలనలో కొన్ని గొప్ప పనులు చేశారు, కొన్ని తప్పిదాలు చేసినట్టు ప్రజలు చెప్తున్నారు. సో ఈ సమన్వయంతో ఏడాది ప్రోగ్రెస్ కార్డ్ అనేది మనం తయారు చేయడానికి పూనుకున్నాము. సో మీరు కూడా నేను చెప్పిన అభిప్రాయాలతో ఏకీభవిస్తారని ఆశిస్తూ మరో 4 ఏళ్ల పాటు కూటమి పాలనలో ఎన్ని అద్భుతాలు చూడాల్సి వస్తుందో, ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూద్దాం. నమస్తే. ఇది ఇవాల్టి ఏడాది పాలన మీద చేసిన విశ్లేషణ కార్యక్రమం. మరో ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ బాబీ గారు.